హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు చాలా ఈజీగా, సింపుల్గా, క్విక్గా చేసుకునే బఠానీ చాట్ని మనం చూద్దాం. బండి మీద మనం తింటూ ఉంటాం కదా, చాట్ని ఇష్టంగా తినేవారికైతే ఇంకా ఇది సూపర్గా నచ్చుతుంది. ఇంట్లో దొరికే వాటితో చాలా సులువుగా, కొత్త వారైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో. ఇదిగో ఇవి వైట్ బఠానీ. వీటిని ఒక 4 గంటలు నీటిలో నానబెట్టుకొని తీసుకొని, ఇదిగోండి నీటిలో నానిన తర్వాత ఇదిగో పెద్దగా ఇలా అవుతాయి. వీటిని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. మీరు గమనిస్తే బఠానీల్లో ఇప్పుడు నీళ్లు వేయలేదు. మనం నీళ్లు వేస్తే మరి ఎక్కువ పేస్ట్లా అయిపోతాయి కాబట్టి ఇలా పొడి పొడిగానే ఉంచి సాల్ట్ మాత్రం వేసి కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇదిగోండి చూస్తే ఉడికిపోయింది కదా. బఠానీలు నొక్కి చూస్తే ఉడికి కనిపిస్తుంది. ఇప్పుడు ఉడికిన బఠానీల్లోనే ఒక కప్పు సపరేట్గా ఇలా తీసుకొని మిగతా బఠానీల్ని ఇలా మిక్స్ చేసి పేస్ట్గా చేసుకోవాలి. అలాగే ఓ 2 టమాటాలు కూడా మిక్సీ వేసుకొని ఇలా తీసుకుందాం. ఓ 2 ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాం. అంతే. ఇప్పుడు చాట్ని రెడీ చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం ఫ్రై చేసి ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్గా పసుపు, మరి కొంచెం వేగిన తర్వాత మనం మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా టమాటీ పేస్ట్ని, దాన్ని కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు దీనికి సరిపడా కారం, కొంచెం ఉప్పు. ముందు బఠానీల్లో ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, దీనికి సరిపడట్లే కొంచెం ఉప్పు వేసుకుంటే చాలు. ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా బఠానీ పేస్ట్ని, దాన్ని ఇప్పుడు వేసేద్దాం. అలాగే ఉడికించుకుని బఠానీలు కూడా కప్పుతో ఉంచాం కదా, అవి కూడా వేసేసి స్టవ్ని పూర్తిగా సిమ్లో ఉంచి ఒక 3 మినిట్స్ వరకు. ధనియాల పొడి ఎక్కువ వేస్తే కారాన్ని తీసేస్తుంది, కారం పోతుంది కాబట్టి చిన్న స్పూన్తో చాలు. ధనియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, ఇది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. 1 స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోసుకుందాం. ఇవన్నీ కూడా బాగా వేగినవి, ఇంకా ఉడికించుకున్నవే కాబట్టి నీరు ఎక్కువ అవసరం లేదు. మనకి గ్రేవీ రావడం కోసమే చిన్న గ్లాస్తో నీళ్ళు సరిపోతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా చిక్కబడి కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక చిన్న గిన్నెలో దీన్ని తీసుకొని పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, కొంచెం సేవ్, ఇంకా మీ ఇంట్లో ఉంటే కొంచెం కార్న్ఫ్లెక్స్ వేసుకోవచ్చు, ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇది వేడివేడిగా తినేయండి. కారంగా తినేవారైతే దీన్ని ఇలాగే తినేయచ్చు. లేదు కొంచెం స్వీట్ని ఇష్టపడేవారైతే దీనిలో టమాటా సాస్ వేసుకోవచ్చు. ఇంకా పుల్లగా కూడా కావాలి అనుకునేవారైతే 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. కొంచెం కారంగా, తీపిగా, పుల్లగా కావాలి అనుకుంటే దీనిలోనే కొంచెం టమాటా సాస్, నిమ్మరసం వేసుకుంటే 3 మిక్స్ అయ్యి మరింత టేస్ట్గా ఉంటుంది. లేదు కారంగానే కావాలంటే ఇలాగే తినేయచ్చు. దీన్ని వేడివేడిగా తింటేనే బాగుంటుంది.